హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్. ఈరోజు నేను తోటకూరతోటి లివర్ ఫ్రై చేస్తున్నానండి. నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అండి. ఇది ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ముందుగా ఒక 2 కట్టల తోటకూర తీసుకోవాలి. అది శుభ్రంగా నార లేకుండా తీసుకోవాలి. తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 గ్లాసులు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత హైలో పెట్టి ఆ వాటర్ మరగాలండి. మరిగేంత వరకు చూసి మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అందులో ఆ వేడి నీళ్ళలో వేసేయండి. వేసి 1 నిమిషం పాటు ఆ తోటకూరని అటు ఇటు తిప్పండి. వేడి నీళ్ళల్లో 1 నిమిషమే ఉడికించాలి, ఎక్కువసేపు ఉంచొద్దు. అలా 2 వైపులా తిప్పుకున్న తర్వాత అది బాగా ఉడికిపోద్ది. వేడి నీళ్ళకి ఉడికిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసేయండి. పెట్టేసుకొని చల్లార్చాలి. మొత్తం చల్లగా అయిపోవాలి అది. అలా తీసి పక్కకు పెట్టి ఒక మిక్సీ జాలి తీసుకోండి. చల్లారిన తర్వాత అందులో వేసి ఒక చిటికెడు జీలకర్ర, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపోను ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇట్లా నేను చూపెట్టిన విధానంగా చూడండి. అట్లా మెత్తగా, మరీ మెత్తగా పట్టద్దు. దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకొని ఒక 2-3 స్పూన్ల శనగపిండి అండి. ఆ పిండి గట్టిగా, మనం తోటకూర ముద్ద గట్టిగా అయ్యేంతవరకు ఈ పిండి వేసుకొని దగ్గరికి కలుపుకోవాలి. అందులో వాటర్ వేయొద్దండి, ఆ వాటరే సరిపోద్ది. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి. అతుక్కోకుండా మనం ఇట్లా కలిపిన పిండి ముద్దని అందులో వేసి ఇట్లా మనకి ఎంత మందం కావాలో అంత లెవెల్గా దాన్ని సరి చేసుకోండి. ఇలా నేను చూపెట్టినట్టుగా. అయితే మనం ఇందాక తోటకూర ఉడకబెట్టిన వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, దాన్ని అట్లనే ఉంచాలి. ఇలా చేసి ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా ఈ గిన్నె తీసుకెళ్ళి అందులో పెట్టేయండి. ఆ వేడి నీళ్ళల్లో పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టండి. మూత పెడితే ఒక 2-3 నిమిషాలలో అది గట్టిగా అయిపోద్దండి. ఇట్లా కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోండి. ఇలా మనం ఏలు పెట్టి ఒత్తితే గట్టిగా ఉంటే ఉడికిపోయినట్టే అది పిండి ముద్ద. అలా ఉడికిన దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. కొద్దిసేపు చల్లారాల దాన్ని, వెంటనే వేడి మీద మాత్రం తీయొద్దు. చల్లారిన తర్వాత చాకు పట్టుకొని ఇట్లా రౌండ్గా ఒకసారి తిప్పండి. కిందికి కూడా ఒకసారి తిప్పి ఒక ప్లేట్లో దాన్ని వేయండి. వేసి మనకు ఏ సైజు ముక్కలు కావాలనుకుంటే ఆ సైజు ముక్కలుగా దాన్ని కట్ చేసుకోవాలండి. ఇట్లా నేను చూపెట్టినట్టుగా నేనైతే మీడియం సైజులో కట్ చేశాను. మీరు ఇంకొంచెం పెద్దగా కావాలనుకున్నా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపెట్టినట్టుగా కట్ చేయండి. ఒక్కొక్క ముక్క వేడి చేసేసి ఇట్లా విడిగా తీయండి. తీసి ఇలా పెట్టుకోండి. అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోండి. వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన తోటకూర ముక్కలు ఒక్కొక్కటి అందులో వేసేయండి. హైలోనే పెట్టండి, సిమ్లో పెట్టద్దు. అయితే మనం వేసిన తోటకూర ముక్కలు అవి కొంచెం గట్టిగా అయ్యేంతవరకు వేపుకోండి. మరీ గట్టిగా కాదు, కొంచెం ఏగినట్టుగా వేపుకోండి. మొత్తం మనం కట్ చేసిన ముక్కలు అందులో వేసుకొని ఇట్లా నేను చూపెట్టినట్టుగా ముక్క కొద్దిగా గట్టిగా ఉండాలండి. అలా తీసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం అట్లాగే వేపుకోవాలండి. వేపుకొని అది పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేయాలండి, తొందరగా వేగిపోతాయి. ఒక 2 పచ్చిమిర్చి అది కూడా సన్నగా కట్ చేయండి. కట్ చేసి అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కలర్ కోసం కొంచెం పసుపు వేయండి. అది వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకొని దగ్గర ఉండి అవి కొంచెం దూరగా కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అలా కలర్ వచ్చినాయి కదా, దాని తర్వాత ఒక 1/2 చెంచా అల్లం పేస్ట్ వేయండి. వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోండి. 1 కానీ 2 కానీ టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆ టమాటా ముక్కలు ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. ఈ టమాటా వేసిన తర్వాత కొద్దిగా మూత పెడితే తొందరగా ఉడికిపోద్ది టమాటా. 1/2 చెంచా కారం వేయండి. కారం వేసిన తర్వాత అలా కలపండి. ఒకసారి సిమ్లో పెట్టుకొని
టమాటా ఉడికిపోవాలి, కొంచెం ముక్క మనకి మెత్తగా ఉడికేటట్టుగా దాన్ని ఉడికించుకోవాలి. దానికి 1 నిమిషం పాటు మూత పెట్టండి, ఉడికిపోద్ది టమాటా. అందులో కొంచెం సాల్ట్ వేయండి, అంటే మన తోటకూరలో ఉప్పు వేసినాం కదా, ఇందులో కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఎక్కువ అయిపోద్ది చూసుకొని వేసుకోండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి, అందుకే టమాటా ఇంకా కొంచెం ఉడకాలి. ఈ వాటర్ వేసిన తర్వాత మనం వేంపి పెట్టుకున్న తోటకూర ముక్కలు అవి కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఆ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇట్లా ముక్క మొత్తం సరిపోవాలి, దానికి మునిగేటట్టుగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఆయిల్ ఇట్లా పైకి వచ్చేంత వరకు మరొకసారి కలుపుకోండి. దాన్ని టమాటా ఉడికిందా లేదా చూసుకోండి. అది బాగా గుజ్జుగా ఉడకాలండి. టమాటా ఉడికిందా లేదని చూసుకున్న తర్వాత మరి కొద్దిసేపు వేపుకోండి. హైలో పెట్టి ఉండండి. హైలో పెట్టి దగ్గర ఉండి వేపుకుంటే ఇట్లా నీరంతా టమాటా నీరు ఇనికిపోద్దండి. ఇనికిన తర్వాత 1 స్పూను కొబ్బరి పొడి వేయండి, 1/2 చెంచా ధనియాల పొడి, గరం మసాలా 2 కలిపి వేసుకొని ఒకసారి ముక్కకి బాగా అటు ఇటుగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు అది ఉడకాలి, ఇంకా దగ్గరికి రావాలి. అది టమాటా నీరు మొత్తం తగ్గిపోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసానండి, అది కూడా ఉడికేంత వరకు ఇట్లా మరొకసారి కలుపుకోండి. చూడండి నీరంతా ఇనికిపోయింది కదా, ఫ్రై లాగా దగ్గరకు వచ్చేసింది. ఇట్లా టమాటా మొత్తం ఇట్లా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఇంకొక నిమిషం పాటు వేపుకోండి. తోటకూరతో లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది వెజ్ తినే వాళ్ళ కోసం అండి. ఎప్పుడు తోటకూర పప్పు, తోటకూర ఫ్రై అని చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా నేను చేసినట్టుగా ఒక్కసారి చేసి చూడండి. ఈ వంట చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుద్ది, పిల్లలకైనా పెద్దలకైనా. ఒకసారి చేసి నా వంట ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.